లక్ష్మి గారి ఇదేనా అండి? కొత్తగా దిగినట్టున్నారు. సామానే సర్దలేదుగా, అప్పుడే ఎందుకు పిలిచారు? అదే సామాన్ సర్దడానికి పిలిచాను. అవన్నీ నేను చేయనండి. సామాను మొత్తం సర్దుకొని ఇల్లు క్లీన్ చేసుకొని మాపు కూడా చేసి కబురంపండి, అప్పుడు వస్తానండి. ఇంతకీ పని ఏంటండి? ఇంటి పని. ఈ ఇంటి పనే ఒంటి పని చేస్తానా ఏంటి? ఇల్లు ఊడడము, తుడవడము, ఇంకా వంట చేయడము, మరి వాష్రూమ్స్ ఇలా అన్ని ఉంటాయి. ఓ అంటే ఇల్లు సర్దడం అన్నమాట. సర్దడం ఏంటి అంటే ఇంట్లో మొత్తం పనులు చేయాలన్నమాట. ఇంతకీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను, మా ఆయన, మా అత్తగారు, మా మామగారు, అండ్ నాకు చిన్న బాబు ఉన్నాడు, వాడికి 3 ఏళ్ళు. మరి మీ కడుపులో బిడ్డ అది లెక్కెట్టాలిగా మీరు? అంటే ఇంకా పుట్టలేదు కదా, లెక్కెట్టాలమ్మా. అట్టా ఎట్టా కుదిరిద్ది? మీరు 2 తిండి తింటారుగా, మరి ఆ చొప్పున మీరు 5గురు, మీ కడుపులో బిడ్డ 6గురు, అంటే 4,000 ఒక్కరికి, అంటే 6గురికి 24,000 జీతం ఇవ్వాలమ్మా. అట్టాగైతేనే కుదురుద్ది. చిట్టా పేపర్లు గట్ట వేయకూడదమ్మా, మేమెత్తామమ్మా. అమ్మో నడుము నొప్పి వచ్చేస్తుంది. ఇదే కరెక్ట్. అయిపోయింది, ఇల్లు వడ్డం అయిపోయింది. ఇంట్లో 5గురు అంటే 5 బట్టలే వేయాలమ్మా. ఇన్ని బట్టలు వేస్తే నా వల్ల కాదమ్మా. నేను మడత పెట్టలేనమ్మా, నేను ఉక్కలేనమ్మా. ఇంకోటి, వారానికి ఒక్కసారే వేయాలమ్మా బట్టలు. పొద్దున ఒకటే కూర చేస్తానమ్మా, 3 పూటలు అదే సరిపెట్టుకోవాలమ్మా. ఏంటి ఉప్పు సరిపోలేదా? అయ్యో నా రాతాని చెప్పడం మర్చిపోయానమ్మా. నాకు కాస్త బీపీ ఉంది కదా, అందుకు కాస్త ఉప్పు కారాలు తగ్గించి వేస్తాను, మీరు కంచాలో కలిపేసుకోండి. ఇడ్లీయా? ఇడ్లీ తింటే పేషెంట్ ఫీలింగ్ వచ్చేద్దమ్మా. బోండాలు వేసుకుంటున్నాను, మీకు కావాలంటే నేను వెళ్ళాక ఇడ్లీ చేసుకుని తినండమ్మా. అయ్యా అవి రాత్రి చపాతీలండి, మీకోసమే అట్టి పెట్టాను. నాకు రాత్రి ఫుడ్ పడదండి, నేను ఫ్రెష్ గా చపాతీలు చేసుకుని తింటాను. అవి మీరు రానిచ్చేయండి. ఇంట్లో 5గురు అంటే 5 ప్లేట్లే ఉండాలమ్మా. 5 ప్లేట్ల కంటే ఎక్కువ ఉండకూడదమ్మా. నేను కడగనమ్మా. దొండకాయ అండి, నాకు వికారం వచ్చేద్దండి. వంకాయ అండి, వంకాయ వాతం అండి. సొరకాయ అండి, సొరకాయతో నాకు నీరు వచ్చేస్తండి బాబు. మీకు కాకరకాయ పులుసు పెడతానండి, నేను మాత్రం గుడ్డు పులుసు చేసుకుని లాగిచ్చేస్తానండి. రేపు చుట్టాలు వస్తున్నారు, కొంచెం ఎర్లీగా రాగలుగుతావా? అయ్య బాబాయ్ చుట్టాలు వస్తున్నారండి, అయితే నేను రానండి. ఓ 4 రోజుల వరకు రానండి. మీ చుట్టాలందరూ వెళ్ళిపోయాక ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుని అప్పుడు కబరంపండి, అప్పుడు వస్తానండి. అప్పుడు దాకా రానండి, మీరు ఎక్స్ట్రా ఇచ్చినా రానండి. కొన్ని సుబ్బుని పిలుద్దాం ఒక 4 రోజులు. సుబ్బు అండి, సుబ్బు అండి, మీరు మెలకువగా ఉండగానే, మీ కళ్ళు తెరిచి ఉండగానే మిమ్మల్ని మై మరిపించేసి మీ మెడలో గొలుసు అలా లాగేస్తదండి. దొంగ అండి, పెద్ద దొంగ అండి. సుబ్బు కాకపోతే గీత, గీత పిలుద్దామా? అయ్య బాబాయ్ గీత అండి, అది మహాకంత్రిదండి. మన 7వ ఫ్లోర్ లో అమ్మగారు లేని టైంలో అయ్యగారిని బుట్లో వేసేసుకుందండి. అయ్యగారు జూబ్లీ హిల్స్ లో పెద్ద ఫ్లాట్ కొనిచ్చేసాడండి. జగజ్జంత్రిదండి బాబు, అసలు వద్దండి గీత, అసలే వద్దు. మరైతే మిగిలింది బాలమణి, అంతే. బాలమనండి, దానికి నాకు అసలు మాటలు లేవండి. అది మాయలాడండి. నా బావని దాని వల్ల వేసుకుందండి. అదేం మా తెలిసిందో తెలియదండి. బేబీ బేబీ అంటూ దాని చుట్టే తిరుగుతున్నాడండి. అలు కూడా తెలియని నా బావని యూటండి చేసి రపస రపస చేసేసిందండి. నా బతికేమో ఇలా మజిలీ అయిపోయిందండి. అమ్మగారండి, ఇవాళ నేను వంట చేయనండి, నాకు వంట బాగాలేదండి. ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టండి అమ్మగారు. అమ్మగారండి, నాకు స్పెషల్ లిస్ట్ ఉందండి. అయ్యి గట్రా పిచ్చి పిచ్చి అని తినండి. మొదటిదండి చికెన్ ర్యాప్ అండి. ఆహా, చీజీ ఫ్రెంచ్ ఫ్రైస్ అండి. ఓహో, క్రిస్పీ చికెన్ అండి. చికెన్ వింగ్స్ అండి. చాలా, ఇంకేమన్నా పెట్టాలా ఆర్డర్? నాకు క్రేవింగ్స్ ఉన్నప్పుడు కూడా నేను ఇలా ఎప్పుడు ఆర్డర్ పెట్టుకోలేదే. అగ్గుడు బట్టి తినకే, నీ దగ్గర నుంచి ఎవ్వరు లాక్కోరు. అది నీకు మాత్రమే ఆర్డర్ పెట్టాను, తిను, నిదానంగా తిను. దీపావళి పండుగ వస్తుంది కదండి. పైనింటి అమ్మగారు పట్టు చీర, మిక్సర్ గ్రైండరు, ఎల్సిడి స్మార్ట్ టీవీ కొనిస్తున్నారండి. ఎదురింటి అచ్చనమ్మగారండి ఐపాడ్ కొనిస్తానన్నారండి. 10 ఇంచులు అన్నారండి. లేదమ్మగారు 15 ఇంచెస్ కావాలని అడిగానండి. గిఫ్ట్ల విషయంలో నేను అస్సలు మొహమాట పడనండి, నో కాంప్రమైజు. మీరేం కొనిచ్చాలని ఆలోచిస్తున్నారా అండి? ఎందుకంటే ఆలోచిస్తున్నారు
అనుకుంటున్నారండి? ఒక అలెక్సా సిస్టమ్ మొత్తం సెట్ కొనిచ్చేయండి, సబ్స్క్రిప్షన్ తో పాటు కొనిచ్చేయండి, బాగుంటదండి. అట్టాగే మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.